విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజెట్ విడుదల చేయడంతో ఉత్తరాంధ్రలో సంబరాలు కొనసాగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి ఫలితం దక్కడంతో రైల్వే ఉద్యోగులు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జోన్ అధికారిక ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి అమలు ప్రక్రియపై పడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఎన్ని డివిజన్లు జోన్లోకి రానున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత మేలు జరుగుతుంది అనేది కీలకం కానుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ విడుదల చేయడం ఉత్తరాంధ్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా ఉద్యమించిన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 1 నుంచి అధికారికంగా జోన్ పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభం కానుండగా ప్రస్తుతం విశాఖ సిరిపురంలోని తాత్కాలిక భవనంలో ప్రధాన కార్యాలయ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనరల్ మేనేజర్ కార్యాలయం సహా కీలక విభాగాలు అక్కడి నుంచే పనిచేయనున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబుతో కలిసి జోన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. గెజెట్ విడుదలతో ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా వేగమందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉంటాయండి. దీన్ని రావడం వల్ల మన స్థానిక యువతకి చాలా మేరకు ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఇది రావడం వల్ల యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. చాలా మంచిది సార్. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు ఇక్కడ వచ్చిన రెవెన్యూ వేరే డివిజన్లో ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అన్న అభిప్రాయం ఉంది ఇక్కడ స్థానికుల్లోని. ఇప్పుడు మాక్సిమం ఆ అమౌంట్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కొత్త రైల్వే లైన్లు వస్తాయి, కొత్త రైల్వేస్ వస్తాయి, దగ్గర స్టాప్లు కానీ మరొకటి కానీ అవి కూడా పెంచవచ్చు. దానివల్ల ప్రజలు కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి ఏ డివిజన్లు వస్తాయన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఈ జోన్లో విలీనం చేయనున్నారు. ముఖ్యంగా వాల్తేర్ డివిజన్ను విశాఖ డివిజన్గా పునర్వ్యవస్థీకరించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయగడ డివిజన్ పరిధిలోని సుమారు 463 కిలోమీటర్ల ట్రాక్ కూడా ఈ జోన్లోకి రానుంది. పలాస నుంచి ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం వరకు కీలక మార్గాలు విశాఖ డివిజన్ పరిధిలోకి చేరనున్నాయి. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో భాగమయ్యే అవకాశాలు ఉండడంతో ఈ జోన్ ఆదాయపరంగా బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రయాణికుల రవాణాతో పాటు గూడ్స్ ట్రాఫిక్ ద్వారా భారీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కోస్ట్ రైల్వే రావడం మనందరికీ కూడా చాలా మంచిది, ఉపయోగం. మన వారసులకు కూడా చాలా ఉపయోగం. వెస్ట్ కోస్ట్ రైల్వే ఉన్నప్పటి నుంచి మన నాయకులందరూ చాలా ఫైట్ చేశారు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉండడం, దూరంగా ఉండడం, మన ఆర్జన అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. సరుకు రవాణా విషయంలో కానీ, ప్రయాణికులను చేరవేయడంలో కానీ మనకి చాలా లాభాలు వస్తున్నాయి దీనికి. కానీ మనకి ఉద్యోగాలు అవి వాటిల్లో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. ఇక్కడ ఉన్న మన పిల్లలకి, మన వారికి ఉద్యోగాలు రావట్లేదు. దానివల్ల మన నాయకులు చాలా పోరాటం చేశారు. కానీ డైవర్షన్ అయింది. ఆంధ్ర 2 విభాగాలుగా విభజించినప్పుడు కూడా వాళ్ళు హామీ ఇచ్చారు, అయినా నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు గట్టిగా పోటీ చేసి బాగా ప్రయత్నించి మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మొన్న 1/6 నుంచి మనకి సౌత్ కోస్ట్ రైల్వే ఫంక్షన్ అవుతుందని హామీ ఇచ్చారు. అది గెజెట్ కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అందుకు మా రైల్వే పెన్షనర్ అసోసియేషన్ తరఫున మేమంతా చాలా గర్విస్తున్నాం. చాలా ఆనందం కూడా వెలుగుచ్చాం. మన యొక్క పిల్లల వారసులకి ఉద్యోగాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో స్థానిక యువతలో ఉద్యోగ అవకాశాలపై భారీ ఆశలు నెలకొన్నాయి. జోన్ నిర్వహణకు సుమారు 20,000 మంది సిబ్బంది అవసరమవుతారని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటికే అధికారుల నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే కొత్త రిక్రూట్మెంట్ చేపడతారా లేక ఇతర జోన్ల నుంచి సిబ్బందిని బదిలీ చేస్తారా అన్న అంశంపై కేంద్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల కోసం భువనేశ్వర్, కోల్కతా వెళ్లాల్సి వచ్చేదని, అక్కడ తెలుగు అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానికులకు ప్రాధాన్యత పెరుగుతుందని యువత భావిస్తోంది. అదే సమయంలో రైల్వే సేవలు కూడా మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రైళ్లు, కొత్త హాల్స్,
స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లకు అదనపు స్టాప్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.